హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ప్రశ్న శెట్టి వ్లాగ్ ఎలక్ట్రిక్ కుక్కర్ సిరీస్లో ఇది డే 16. నేనైతే చికెన్ కర్రీ ట్రై చేసా విత్ డిఫరెంట్ స్టైల్. సో ముందు వీడియోస్లో డిఫరెంట్ ఉంటుంది చికెన్ కర్రీ, ఈ వీడియో మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో ప్రాసెస్ ఎలా చేద్దామో చూసేద్దాం రండి. సో 1 కేజీ చికెన్లో కర్డ్, సాల్ట్, కారం అండ్ అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ చేసి మ్యాగ్నెట్ చేయండి. సో ఆఫ్టర్ దట్ పేస్ట్ కోసం టమాటో, పచ్చిమిర్చి అండ్ అలాగే దాల్చిన చెక్క, లవంగా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకోండి. సో ఆఫ్టర్ కెటిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎగాలి, మరీ ఎక్కువ ఎగితే స్వీట్నెస్ వస్తుంది. సో అందులో ఈ మనం రెడీ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సో కొంచెం ఫాస్ట్గా ఎగుతుంది. సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దగ్గరికి అవ్వాలి పేస్ట్ అనేది కూడా. సో ఈ పేస్ట్ ఎలా దగ్గరికి అయిందని తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి తేలాలి. తేలిన తర్వాత మీరు చికెన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నాకు ఆయిల్ తేలిన తర్వాత నేను చికెన్ యాడ్ చేశాను. సో చికెన్ బాగా బాయిల్ చేసుకోండి. సో లైక్ చాలా దగ్గరికి వాటర్ మొత్తం పోవాలి, మీరు మళ్ళీ ఎక్సెస్ వాటర్ యాడ్ చేయొద్దు. అండ్ దగ్గరికి అయిపోయిన తర్వాత నేను కొంచెం ఎక్సెస్ వాటర్ యాడ్ చేసి పైన కొత్తిమీర చల్లుకొని కంప్లీట్ చేశాను కర్రీ అయితే మాత్రం. సో కర్రీ చాలా బాగా వచ్చింది. సో మీకు ఇక్కడే ఏమైనా ఉప్పు, కారం అలాంటివి తక్కువ ఉన్నా సరే యాడ్ చేసుకోండి, మసాలా దినుసులు అండ్ మసాలా కూడా. సో నేనైతే అవి యాడ్ చేశాను. సో నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, ఉప్పు కారం కూడా. సో నేను అవి యాడ్ చేసి లిడ్ అనేది హాఫ్లో పెట్టండి. కంప్లీట్గా పెడితే బేగా బాయిల్ అవ్వదు, హాఫ్లోనే బాయిల్ అవుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.